నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అమెరికాలో మస్క్, ట్రంప్ ఇద్దరి మధ్యలో ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. అంటే ట్రంప్ మస్క్ కాళ్ళు లిక్ చేస్తున్నట్టు ఒకటి వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఫేక్ వీడియో అయినప్పటికీ వ్యతిరేకత అయితే మొదలైంది మస్క్ కి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మస్క్ అండ్ ట్రంప్ వీళ్ళిద్దరూ అమెరికాతో ఆడుకుంటున్నట్టుగా, అమెరికాతోనే కాదు ప్రపంచ దేశాలతో ఆడుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. సో ముఖ్యంగా మస్క్ ఆ మధ్యకాలం వరకు కూడా పెద్దగా పాపులర్ కాదు. గత 10 ఏళ్లలోనే ఆయన వెరీ పాపులర్ అయ్యాడు. అంతకుముందు పెద్ద పాపులారిటీ లేదు. వాళ్ళందరూ ఒక టీం ఉండేవాళ్ళు, పేపాల్ మాఫియా అనేవాళ్ళని. వాళ్ళలో ఈయన ఒకటిగా ఉండేవాడు పేపాల్ మాఫియాలో. పీటర్ థెయిల్ అనుకుంటా, ఆయన ప్రముఖుడు వాళ్ళల్లో లీడరు. ఆయన బుక్ కూడా రాశాడు స్టార్టప్స్ మీద. సో ఆ తర్వాత మస్క్ ట్రంప్ గురించి చెప్పుకోవాలంటే వీళ్ళిద్దరు బంధం యాక్చువల్గా 2016 తర్వాత 2016లో ఈయన కంటెస్ట్ చేసినప్పుడు, అప్పుడు ఆయన 2016లో 17 జనవరిలో ప్రెసిడెంట్ అయ్యాడు మస్క్. ప్రెసిడెంట్ అయినప్పుడు ట్రంప్ అడ్వైజరీ కౌన్సిల్స్లో ఒక సభ్యుడయ్యాడు. అంటే 3 రకాల అడ్వైజరీ కౌన్సిల్ అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఇనిషియేషన్ ఒకటి, రెండోది స్ట్రాటజిక్ అండ్ పాలసీ ఫోరం ఒకటి, మూడోది సస్టైనబుల్ ఎనర్జీ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఒకటి. ఈ 3 రకాల డిపార్ట్మెంట్కి ఈయన అడ్వైజర్గా ఉన్నాడు ట్రంప్ దగ్గర. 2017లో కూడా గొడవలు వచ్చాయి ట్రంప్కి మస్క్కి. ఎందుకు గొడవలు వచ్చాయంటే 2017లో ట్రంప్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసరికి ట్రంప్ని వ్యతిరేకించాడు మస్క్. వ్యతిరేకించి ఈ తన పోస్ట్కి అడ్వైజర్గా ఉన్న పోస్ట్ రిజైన్ చేసి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 2020 నాటికి మళ్ళీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది పెరిగింది. అంతకుముందు ట్రంప్ మస్క్ని జీనియస్ అని పిలిచాడు. ట్రంప్ను కూడా ఇతను ఆకాశానికి ఎత్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనాయి. తర్వాత 2022లో ట్విట్టర్ని కొనేసుకున్నాడు ట్రంప్. ఎవరు? మస్క్. ఎక్స్ అనే పేరు పెట్టాడు. ఆయనకి ఎక్స్ అనే పదం పట్ల కూడా, వర్డ్ పట్ల చాలా ఒక అబ్సెషన్. స్పేస్ ఎక్స్, వాళ్ళ కొడుకు పేరు కూడా ఎక్స్ అనేదో అంటున్నారు. ఎక్స్ అనేది ఆయన చాలా వాటికి ఫస్ట్ పెట్టిన ఇంటర్నెట్ బ్యాంక్ పేరు, దాంట్లో కూడా ఎక్స్ అనేది వస్తుంది. అలాగే అన్నిట్లో ఎక్స్ ఆయనకి ఇష్టమైంది. అందుకని ట్విట్టర్ని కూడా ఎక్స్గా మార్చేశాడు. ఆ ట్విట్టర్లో ఆయన ట్రంప్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు. టూ ఓల్డ్ టు బీ ప్రెసిడెంట్ అగైన్ అని, తర్వాత సెయిల్ ఇన్ టు ద సన్సెట్ అని, అంటే నువ్వు ఇంకా నీ ప్రయాణాన్ని చాలించి నీ అంతం వైపు పయనించు అన్నట్టుగా పెట్టాడు పోస్టులు. దానికి నిరసనగా ఇతను కూడా ట్రంప్ ఈజ్ ఎ బుల్షిట్ ఆర్టిస్ట్ అన్నాడు మస్క్ని. అలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు 2022-23 నాటికి పీక్కి వెళ్ళాయి. మళ్ళీ 2024లో ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ ఒకటైపోయారు. క్యాంపెయిన్కి అతిపెద్ద స్పాన్సరర్ ఈయనే. $277 మిలియన్ ట్రంప్ క్యాంపెయిన్కి మస్క్ ఇచ్చాడు. అప్పటి నుంచి మస్క్కి పెద్దపీట వేశాడు. దాని తర్వాత ఇతను ప్రమాణ స్వీకారంలో కూడా మస్క్ మాట్లాడడం, అక్కడ కూడా నాజీల స్టైల్లో ఆయన గ్రీట్ చేయడం, అవన్నీ కూడా వివాదాలైనాయి. అక్కడి నుంచి ఏమైందంటే డోజ్ అనే ఒక సంస్థ పెట్టారు. డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దానికి ఈయన హెడ్ని చేశారు. దాంట్లో వివేక్ రామస్వామి, మన ఇండియన్ ఆరిజిన్ బిజినెస్ మెన్, ఆయన కూడా పెట్టారు. కానీ ఆయన తెలివిగా దాని నుంచి తప్పుకొని ఒహాయో గవర్నర్గా కంటెస్ట్ చేస్తున్నాడు. దానికి కూడా వీళ్ళిద్దరు మద్దతు ఇచ్చారు. సో వివేక్ రామస్వామి వెళ్ళిపోయాడు. ఈయన ఉన్నాడు. ఎవరు? మస్క్ ఉన్నాడు. ఇప్పుడు డోజ్ తరపున డోజ్ అసలు ఏం పనులు చేస్తుంది అన్నప్పుడు గవర్నమెంట్ ఎఫిషియన్స్ అన్నారు. గవర్నమెంట్ ఎఫిషియన్స్ అంటే అర్థం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చాలా ఉంటాయి. ఫెడరల్ గవర్నమెంట్ వేరే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ వేరే ఉంటుంది. వీళ్ళు వచ్చి ఫెడరల్ గవర్నమెంట్ వరకే వీళ్ళకి అథారిటీ ఉంటుంది డోజ్కి. స్టేట్ గవర్నమెంట్లకి అథారిటీ ఉండదు. ఎందుకంటే ఇది ఫెడరల్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఆయా స్టేట్లకి వాళ్ళ వ్యవహారాలు వేరే ఉంటాయి. సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్లో ఉండే వేస్టేజ్ని కట్ చేయడం, కొన్ని వేస్ట్గా ఉండే ఫెడరల్ సంస్థల్ని, అంటే ముఖ్యంగా పబ్లిక్కి సేవ చేసే సంస్థలు కావచ్చు, పబ్లిక్ చారిటీ సంస్థలు కావచ్చు, ఇలాంటి వాటినన్నింటినీ మూసేయడం. అట్లాగే ఉద్యోగుల్ని
తగ్గించేయడం, తీసేయడం. ఉద్యోగులు ఖర్చు పెట్టే డబ్బుల్ని ఆయా డిపార్ట్మెంట్లు ఎంత ఖర్చు పెడుతున్నారు అది చూసుకోవడం, అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్ మీద నిఘా పెట్టడం. ఇలా మొత్తం గవర్నమెంట్ అంటే ఫెడరల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ 23 lakhs వరకు ఉన్నారు ఎంప్లాయీస్ అమెరికాలో. అంటే మనం కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా అక్కడ. సో వీళ్ళందరి మీద ఇది ఇప్పుడే ఒక ఈమెయిల్ గందరగోళానికి తెరలేపారు. ఆ ఈమెయిల్ ఏమందంటే అందరి 23 లక్షల ఉద్యోగులకి ఈమెయిల్ వెళ్ళింది డోజు నుంచి. ఏమనంటే మీరు లాస్ట్ వీక్లో పనిచేసిన 5 పనులు బుల్లెట్ పాయింట్లో రాసి పంపించండి మాకు అని. ఎవరైనా పంపించకపోతే వాడు ఉద్యోగంలో లేడని మేము భావిస్తాం అని కూడా అన్నారు. లేడంటే వాడిని తీసేస్తామని. ఉంటే నువ్వు రాసేవాడివి కదా, లేదు కాబట్టి రాయలేదు అన్న సెన్స్తో అనమాట. సో అంతకుముందు ఇతను దాన్ని ఏమంటారు, పెద్ద రంపం లాంటిది, దాన్ని తీసుకొచ్చి ఇది వీళ్ళని బ్యూరోక్రసీని కట్ చేస్తానని కూడా ఎలాన్ మస్క్ డ్యాన్స్ వేస్తూ దాన్ని చూపిస్తూ ఎగిరాడు. సో అంటే ఏంటి, అంత పెద్ద రంపంలాగా తీసుకొచ్చి మిమ్మల్ని అంతా కట్ చేస్తానని. అంటే అదేదో అంటారు కదా, కోతికి కొబ్బరి చూపిస్తే అలాగా ట్రంప్ ఇతనికి మొత్తం ఫెడరల్ గవర్నమెంట్ మీద ఒక అజమాయిష్ చేసే ఒక పోస్ట్ ఇచ్చేశాడు. దాంతో ఇతను ప్రైవేట్ కంపెనీలో ఎట్లయితే స్ట్రిక్ట్గా ఉద్యోగుల్ని నువ్వేం పని చేసావు రోజు లిస్టు పెట్టు ఇవన్నీ అడుగుతారు కదా, అలాగే ప్రభుత్వంలో అడగరు. ప్రభుత్వ పని విధానం వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. సో ఇతను దీన్ని అక్కడికి అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాడు. అట్లాగే అతని గోల్ ఏంటంటే $1 trillion $1 trillion మనీని సేవ్ చేయడం గవర్నమెంట్ నుంచి. ఈ సేవ్ చేయడం అనేది ఇప్పుడు మనకు చాలా ప్రజలకి ఇచ్చే సౌకర్యాలు ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, డబ్బులు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అనేక రకాల వృద్ధులకి పెన్షన్లు ఉంటాయి. ఇవన్నీ ఆపేస్తే డబ్బులు గవర్నమెంట్కి వస్తుంది ఖచ్చితంగా, ఇండియాలో కూడా ఎక్కడైనా వస్తుంది. కానీ ఇది హ్యూమన్ రిసోర్స్ మీద పెట్టే ఖర్చు. రెండోది మనం వృద్ధులకు లేకపోతే చిన్నపిల్లలకు జబ్బులు ఉన్న వాళ్ళని చూసుకోవడం కూడా సమాజం బాధ్యత. ఇవన్నీ కూడా అవసరం. కానీ లాభ నష్టాలు మాత్రమే గవర్నమెంట్స్ ఆలోచిస్తే ఆ సమాజం మనుగడలో ఉండదు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, ఓన్లీ లాభం నష్టం, ఇది నష్టమా దీన్ని పీకేద్దాం అన్న దీంట్లోకి వెళ్ళిపోయారు. ఇతనేమో కంప్లీట్గా పవర్స్ ఇచ్చారు. ఇంకా అగ్రెసివ్గా చేయని ట్వీట్ చేశాడు ఎవరు, ట్రంప్. సో దాంతో తీవ్రమైన వ్యతిరేకత అమెరికాలో మస్క్ మీద, ట్రంప్ మీద కూడా, ట్రంప్కి మద్దతు కూడా బాగా పడిపోతుంది. ముఖ్యంగా మస్క్ మీద చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత ముందు డోజులోనే వచ్చింది. ఈ సంస్థలోనే 21 మంది రిజైన్ చేశారు. మేము కాన్స్టిట్యూషన్ని కాపాడుతామని, కాన్స్టిట్యూషన్కి బద్దులు అయి ఉంటామని, ప్రజలకు బద్దులు అయి ఉంటామని మేము ఓత్ తీసుకున్నాము. కానీ ఇవి ఇప్పుడు జరిగేది అవి జరగట్లేదు అని చెప్పి 21 మంది రిజైన్ చేశారు. ఇప్పుడు డెమోక్రాట్స్ రంగంలో దిగి 21 మందికి మేము ఉద్యోగాలు ఇస్తామని ఆల్రెడీ న్యూయార్క్ డెమోక్రాటిక్ కేతి గవర్నర్, డెమోక్రాటిక్ పార్టీ గవర్నర్ కేతి ఆల్రెడీ ఆఫర్ ఇచ్చింది. ట్రంప్ మస్క్ ఎక్కడెక్కడ ఉద్యోగాలు తీసేస్తారో మీకు వాళ్ళందరికీ మేము స్టేట్లో ఇస్తాం అని వాళ్ళు, అంటే పొలిటికల్ టర్న్ కూడా ఇది తీసుకునింది. సో వీళ్ళు ఉద్యోగాలు తీసేస్తే రెడీగా వాళ్ళు ఉన్నారు, స్టేట్స్లో ఉద్యోగాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం పోతుంది, స్టేట్లో అంతకంటే మంచి ఉద్యోగం మేము ఇస్తామంటున్నారు. ఈ 21 మంది కూడా టాప్ డేటా సైంటిస్టులు, ఇంజనీర్లు, అలాగే టాప్ పీపుల్ అనమాట. సో అది తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాన్ని సమర్థించుకోవడానికి ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నాడు, మేము ఆల్రెడీ వీళ్ళని తీసేయాలనుకున్నాం కాబట్టి వాళ్ళు పోతే నాకేం ఇబ్బంది లేదని అతను మాట్లాడుతున్నాడు. ఇంకొక విమర్శ ఏమొచ్చిందంటే, మొన్న ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ట్రంప్ జరిపితే ఆ క్యాబినెట్ మీటింగ్లో ఎక్కువసేపు మాట్లాడింది ఎవరు, ఎలాన్ మస్కే. సో అక్కడ కూడా క్యాబినెట్ సభ్యులు కూడా చాలామంది హర్ట్ అయ్యారు. అట్లాగే ట్రంప్ది ఈ ఎలాన్ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయాలు, మెయిల్ ఐడి ఉంది కదా, దీన్ని ట్రంప్కు దగ్గరగా ఉన్నవాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పటేల్ వెరీ క్లోజ్ టు ట్రంప్. FBI ఆయన ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ బ్యూరో, ఇక్కడ మన CBI లాంటిది, దాని డైరెక్టర్ అనమాట. ఆయన చెప్పాడు మీరు లైట్ తీసుకోండి, మీరేమి రిప్లై ఇవ్వకండి అని ఉద్యోగులకి చెప్పాడు. ఆ FBIలో ఎవరు కూడా ఇవ్వద్దని. అట్లాగే తులసి గబార్డ్ మొన్న మోడీని కూడా కలిసింది. తులసి గబార్డ్ ఆమె హిందూ, అమెరికనే కానీ హిందూ.
సో ఆమె హెడ్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ ఇంటెలిజెన్స్, ఆమె కూడా చెప్పింది మీరు రిప్లైలు ఇవ్వకండి. అలాగా దాదాపు ఒక 10 సంస్థలు, డిఓజీ అంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీ వింగ్, వీళ్ళందరూ కూడా మీరెవరు రిప్లైలు ఇవ్వకండి, ఏం చేస్తారో చూసుకుందాం అని మూకుమ్మడిగా, అంటే ట్రంప్ సపోర్టర్స్ కూడా మస్క్ తీసుకుంటున్న ఇలాంటి పిచ్చి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అతని ఉద్దేశం మంచిదే కావచ్చు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని కట్ చేయాలి, గవర్నమెంట్కి ఆదాయాన్ని తీసుకురావాలి, ఆ వచ్చిన దాంట్లో 20% మళ్ళీ ప్రజలకు ఇవ్వాలి, ఇంకొక 20% అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తాం, ఇవన్నీ మంచిదే కావచ్చు. కానీ ఉద్యోగులను ఏదో టూల్స్ లాగా వాళ్ళకి ఏమి గౌరవం, వాళ్ళకి రెస్పెక్ట్ ఏమీ లేకుండా మీరు ఇవ్వండి, ఇవ్వకపోతే మిమ్మల్ని తీసేస్తాము అలా మాట్లాడడం అనేది దారుణంగా ఉంది. రెండవది, డేటా అమెరికాకు సంబంధించిన గవర్నమెంట్ ఫెలో, ఇతను ఒక వ్యాపారస్తుడు, రిచెస్ట్ ఫెలో ఇన్ ద వరల్డ్. ఇతనికి ఆల్రెడీ టెస్లా అండ్ స్పేస్ ఎక్స్లో విపరీతంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తెచ్చుకున్నాడు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఈ 2 సంస్థలకు వచ్చాయి. అందుకని అతను ధనవంతుడు కాగలిగాడంటే గవర్నమెంట్ని ఉపయోగించుకొని ధనవంతుడు అయ్యాడు. అతనేమి చాలామంది అనుకున్నట్టు కష్టపడి వ్యాపారాలు చేసి పైకి రాలేదు. అసలు అతను ఇంజనీర్ కాదు, అతను టెస్లాని అతను పెట్టలేదు, స్పేస్ ఎక్స్ని అతను పెట్టలేదు, వేరే వాళ్ళు పెట్టుంటే దాన్ని తను తీసుకొని వేరే వాళ్ళ కష్టంతో తన పైకి వచ్చాడు. తను మ్యానిపులేటర్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎలాన్ మస్క్ అనేవాడు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు. తర్వాత కెనడా, వాళ్ళ అమ్మ కెనడియన్ సిటిజన్ కాబట్టి వాళ్ళ అమ్మ పేరుతో కెనడియన్ సిటిజన్షిప్ తీసుకొని అక్కడ కొంత చదువుకొని, చదువులో కూడా ఇతను ఏం బ్రైట్ స్టూడెంట్ కాదు, మీడియేకర్ స్టూడెంట్, మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి. సో అందుకనే ట్రంప్ కూడా మ్యానిపులేటర్ కాబట్టి ఇద్దరికి సూట్ అయింది. సో అలాగా వీళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి అమెరికాలో ముఖ్యంగా హాలీవుడ్లో చాలామంది, రాబర్ట్ డినీరో కావచ్చు, తర్వాత రాబర్ట్ డౌనీ జూనియర్ కావచ్చు, బార్బరా స్ట్రేస్లాండ్ కావచ్చు, షరాన్ స్టోను, ఇలాగ చాలామంది అసలు అమెరికా వదిలే వెళ్ళిపోతారు. వాడి గాలి మేము పీల్చమని చెప్తున్నారు. ఎలాన్ మస్క్ పీల్చే గాలి మేము పీల్చము అని చాలామంది స్పెయిన్కి వెళ్ళిపోతున్నారు, చాలామంది కెనడాకి వెళ్ళిపోతున్నారు. అలాగా ఎప్పుడూ లేదు ఇది.